ఏ ఒక్కళ్ళను కూడా వదిలిపెట్టం. థ్యాంక్ యూ. Next question, 4039, Tata Madhu garu. I put the questions. Honorable Minister, Irrigation. The answer for A is no, for B does not arise, for C during summer 2024. Sorry, my question is replaced. During summer 2024, the drinking water crisis was averted by frequent liaising between INCAD department, Mission Bhagirath and HMWS and SB departments, duly deploying booster pumps required to draw water for drinking from dead storage of reservoir wherever required. Honorable Member. అధ్యక్ష, మంత్రి గారు ఇచ్చిన సమాధానంతో పాక్షికంగా ఏకీభవిస్తూ రాష్ట్రంలో పూర్తిగా నీటి ఎద్దడి లేదు అనేటువంటిది వాస్తవం కాదు. కొన్ని ఏరియాలు ఇప్పటికీ నీటి ఎద్దడి ఉన్నదనేది వాస్తవం. కానీ నేను కోరుకునేది ఏంటంటే, సరే భగవంతుడి దయ వల్ల వర్షాలు పడుతున్నాయి, అవి కూడా బాగా పడాలని మరింత కోరుకుంటున్నాను. ఎందుకంటే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అందరం కోరుకోవాలి. దీంట్లో ఏంటంటే మీరు ఇచ్చిన నెంబర్ల ప్రకారమే ఇక్కడ మన రిజర్వాయర్స్ అన్నీ కూడా కృష్ణా బేసిన్ కానీ గోదావరి బేసిన్లో ఉన్న రిజర్వాయర్లు ఏవి కూడా ఆశాజనకంగా లేవు. వాటి నీటి మట్టాలన్నీ కూడా ఇప్పటికీ ఆందోళనకరంగానే ఉన్నాయి. కాబట్టి ఇవి వర్షాలు బాగా పడి నిండితే సంతోషం అందరికీ. ఎవరు కూడా మళ్ళీ ఒకసారి భవిష్యత్తులో ఈ క్వశ్చన్ ఈ సభలో వేయటానికి అవకాశం ఉండదు. కానీ ఒకవేళ పరిస్థితి విధి వక్రీకరించి వర్షాలు కనుక పడకపోతే సకాలంలో ఈ నెంబర్స్తోని రాష్ట్రంలో రాబోయే రోజుల్లో తీవ్రమైనటువంటి నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉంది. దయచేసి గౌరవ మంత్రి గారికి మీ ద్వారా నా విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పటికైనా ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే గతంలో SRSP phase 2 కింద మొత్తం అన్ని ఏరియాలకు నీళ్లు ఇవ్వటం అనేది జరిగింది. మహబూబాదు, సూర్యాపేట అన్ని రిజర్వాయర్స్ కూడా నింపడం జరిగింది, చెక్ డ్యాములు నింపడం జరిగింది. ఎక్కడైతే అవకాశం ఉందో, సరే మీరు కాళేశ్వరం మీద మీరు ఏం మాట్లాడాలనుకుంటారో మీరు మాట్లాడుకోండి. కానీ ఇప్పుడు గోదావరికి బ్రహ్మాండమైన వరద వస్తుంది. దయచేసి మీరు మోటార్లు ఆన్ చేసి ఉన్న రిజర్వాయర్లు ఆ కొండపోచమ్మ నింపుతారా, రంగనాయక సాగర్ నింపుతారా, లేక మల్లన్న సాగర్ నింపుతారా, పైన ఉన్నటువంటి ఆ ఉన్న రిజర్వాయర్లు ఏవైతే నింపడానికి అవకాశం ఉందో ఆ రిజర్వాయర్లు నింపాలని మీ ద్వారా మంత్రి గారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది భవిష్యత్ దృష్ట్యా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఎప్పుడో వరద వస్తుంది గోదావరికి, పైనుంచి ఇది నిండుతుందనే ఆశతోని కాకుండా కిందకి మన బంగాళాఖాతంలో నీళ్లు రోజు కొన్ని వందల TMCల నీళ్లు వేస్ట్ అయిపోతూ ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరు భేషజాలకు పోకుండా మోటార్లు ఆన్ చేసి ఉన్న రిజర్వాయర్లు నింపాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారికి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. Honorable Minister. తప్పనిసరిగా రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత రిజర్వాయర్ల లెవెల్ పొజిషను ఫ్యూచర్లో ఏ విధంగా ముందుకు పోవాలనో తప్పనిసరిగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. నీళ్లు కిందికి పోతున్నాయంటే అది గత ప్రభుత్వంలో చేసిన నిర్వాహకం వల్లనే. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం వల్ల నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆ 3 బ్యారేజ్ల గేట్లు ఎత్తి పెట్టాలని చెప్పడం వల్లనే నీళ్లు కిందికి పోతున్నాయి. అదర్ దాన్ దాట్ అన్ని పంపులు ఆపరేట్ చేసి సమాధానం చెప్తారు. మీ ప్రశ్న ఏదైనా ఉంటే తర్వాత అడగండి. తతిమ అన్ని ప్రాజెక్టులలో వారు చెప్పిన సూచనల మేరకు ప్రాజెక్టులు సరిగ్గా నిర్వహించి ఈ రాష్ట్రంలో ఏ విధంగా కూడా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం రాకుండా చూసుకుంటాం. ఇప్పుడు అడగండి. కేవలం మేడిగడ్డ వల్లనే నీళ్లు కిందకు పోతున్నాయని మంత్రి గారు సభను తప్పుదోవ పట్టించడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఈ రాష్ట్రాన్ని అత్యంత ఎక్కువ కాలం పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. మీ టైంలోనే ఎందుకు ప్రాజెక్టులు ఎన్ని కట్టలేదు, ఎందుకు నీళ్ళన్నీ వేస్ట్ అంటే మీ టైంలో నీళ్లు కిందకు పోలేదా, బంగాళాఖాతంలో కలవలేదా? అందుకే అడుగుతున్నాను అధ్యక్ష. మేడిగడ్డ వల్లనే స్పీచ్ ఓన్లీ క్వశ్చన్ అదే అడుగుతున్నాం మంత్రి గారు.
కేవలం గత ప్రభుత్వంలో కట్టిన మేడిగడ్డ ద్వారానే కిందకి నీళ్లు బంగాళాఖాతంలో కలిసినాయా లేదా 60 సంవత్సరాలు పరిపాలించిన మీ టైంలో నీళ్లు కలవలేదా అనేది నేను అడిగింది. ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఉన్నటువంటి వాటర్ని సద్వినియోగం చేసుకోండి, పంపులు ఆన్ చేయండి, ఉన్న రిజర్వాయర్ నింపండి, భవిష్యత్తులో తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడకుండా ఉంటారనే ఉద్దేశంతో నేను సజెషన్ చేశాను. ఆ సజెషన్ కూడా మా మీద గుడ్డగాల్సి మీదేద్దామనే ప్రయత్నం చేసిన మంత్రి గారు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆనరబుల్ మినిస్టర్. గౌరవ సభకు ఒక విజ్ఞప్తి అధ్యక్ష. ఇప్పుడు గోదావరిలో నీళ్ళు రావట్లేదు అధ్యక్ష. ప్రాణహిత మిగతా ఇంద్రావతి ట్రిబ్యూట్ కింద వస్తున్నాయి, మేడిగడ్డకు వస్తున్నాయి. అన్నారం సుందిళ్ళకి ఎత్తిపోయాలంటే మేడిగడ్డ నుంచి గేట్లు వేసేదానికి అవకాశం లేదు. అయినప్పుడు ఉన్న ఫ్లోలో ఎత్తి అన్నారంలో వేయాలన్నా అన్నారం కూడా స్లీపేజ్ ఉంది అధ్యక్ష. దాన్ని కూడా మీరు నింపేదానికి ఇల్లు లేదు అని చెప్తున్నారు. అన్నారం నుంచి సుందిళ్ళకి వేయాలన్నా సుందిళ్ళు కూడా స్లీపేజ్కే మొదలైంది అధ్యక్ష. ఈ 2 ప్రాజెక్టులు నింపితేనే ఎల్లంపల్లికి వస్తాయి అధ్యక్ష. ఎల్లంపల్లికి వస్తేనే పెద్ద మనిషి చెప్పినటువంటి రిజర్వాయర్స్ అన్నీ మల్లన్న సాగరు, నాగరాయంగల్ సాగర్ ఇవన్నీ నింపడానికి అవకాశం ఉంటుంది. ఎల్లంపల్లికే వచ్చే అవకాశం లేదు కాబట్టి మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేసి అన్నారంలో వేసేదానికి లేదు, అన్నారంలో నుంచి సింధుళ్ళకి వేసేదానికి లేదు. ఈ 3 లేకపోతే ఎల్లంపల్లికి వచ్చేదానికి అవకాశం లేదు. అది గమనించమని చెప్పి విజ్ఞప్తి. క్వశ్చన్ నెంబర్ 400